తెలుగుదేశం పార్టీ చెప్పండి. 2 సార్లు అఫీషియల్ గా, ఒకసారి విజయనారాయణ గారు గెలిచారు, 2 సార్లు నేను గెలిచా. ఒరిజినల్ గా ఇది తెలుగుదేశం అంత ఫేవర్ ఉండే కాన్స్టిట్యున్సీ కాదు. కష్టపడితే ఏదైందంటే ఎక్కువ పలకరింపులు మాట్లాడాలా, దగ్గర తీసుకోవాలా, మర్యాదలు ఇవ్వాలా, ఇక్కడ మెంటాలిటీ ఆ విధంగా సెట్ అయింది. అదే మనం వాటి కావాలి ఊరు ఆ ఏరియాలో డెల్టా ఏరియాకి పోయినాకో వాళ్ళు పని బాటల మీద ఉంటారు. వాళ్ళకి ఏంది ఎలక్షన్ అప్పుడు వాళ్ళు జాతీయ చూసుకుని మిగతా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఏడట్టు కాదు, జనాలతో కలిసి నాకు అర్థమైపోయింది. ఈ రోజు 12 సంవత్సరాలు నేను కష్టపడి ఇన్ని ఎలక్షన్ చేసి 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి లోకల్ బాడీలు చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని ఎలక్షన్ చేసి నాకు ఒక కంట్రోల్ వచ్చింది నియోజకవర్గం మీద. ఒక గుర్తింపు, ఎవరు ఏంటి అనేది ఒక గుర్తింపు లేదు. ప్రతి గ్రామంలో ఎవరు ఏంటి అనేది ఇప్పుడు నియోజకవర్గ కంట్రోల్ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కరెక్ట్ గా నేను కాదు అదే గడుపుని మళ్ళీ 0 అంతే కదా. ఎవరు తెలియదు ఇక్కడ నేను చిన్న 8 మండల ఏ నియోజకవర్గం లేదు. అందుకని నేను అందరిని రిక్వెస్ట్ కూర్చోదు, ఎవరైనా మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఊరే మాకు టికెట్ ఎవడు కొట్టేసుకుంటే ఎవడు వేసుకుంటే వెళ్ళిపోతే నేను యాక్చువల్ గా మొన్న కలిసినట్టు ఇప్పుడు నేను చాలా మంది కలిశారు. ఒక్కొక్క రకం 10 లక్షలు ఏదో సార్ పిలిచి నేను పోయాను. నేను ఒకటే అడిగా, సార్ ఆంధ్రలో ఇంకా 7 నియోజకవర్గాలకి టికెట్ అనౌన్స్ చేశారు, 3 వేయలేదు, అది పార్టీ లీగల్ అనేసి భావిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చే అది పార్టీ చెప్పినట్టు అనుకుంటున్నారంటే ఎన్ని వేయలేదా, మీరు అనవసరంగా అప్రూవల్ చేసుకోండి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఆత్మకూరు క్యాండిడేట్ ఒక ఆయన పైసాడు, శాస్త్రాలు లేదు. ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో చెప్తారు? విజయవాడలో కూడా రాశారు, రోజు జిల్లా వాళ్ళ ఊహ వాళ్ళు రాస్తున్నారు. అందుమాత్రం పేపర్లో వచ్చిందంత వాళ్ళందరూ అనౌన్స్ చేసి మంది కాదా, వాళ్ళు అనౌన్స్ చేసేసారు మంది కాదా. ఎవరు అనౌన్స్ చేశారు? ఇక్కడ ఎవరినైతే టికెట్ ఇవ్వకూడదు అనుకున్నారో వాళ్ళు ఇన్ఛార్జీలుగా మార్చారు. వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, సుబ్బారెడ్డికి కాదు కృష్ణారెడ్డికి ఇవ్వాలనుకున్నారు. అక్కడ ఇన్ఛార్జిని మార్చేశారు. మధు ఎవరికి టిక్కెట్లు ఈ రోజు వరకు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో ఫ్లోలో 2 టిక్కెట్లు ఫైనల్ చేస్తే ఉత్తరాంధ్రలో తెల్లారే పవన్ కళ్యాణ్ 2 టికెట్లు అమలు చేసుకోవాలి. అంటే మాకు తెలియకుండా మీరు ఎట్ట చేస్తారు, మనము కలిసి ఎలక్షన్ చేయాలనుకున్నాము, మీరు ఏ విధంగా చేస్తారని చెప్పి. అందుకని ఆయన కూడా పోటీకి ఆ రోజు నుంచి ఆగిపోయింది. మనం మీకు గుర్తుందో లేదో, ఇక్కడ నెల్లూరు ఏదో ఒకటి ఉంది, గంగాధర్ నెల్లూరు బాబు గారు ఏం చెప్పారు, మాకు ఒక మేము అలయన్స్ వెళ్తున్నాం కాబట్టి అఫీషియల్ గా నేను అనౌన్స్ చేసేదానికి లేదు అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. ఎవరికి కూడా ఇంతవరకు ఒక 2 టికెట్లు అనౌన్స్ చేస్తే దాంట్లో కాంట్రవర్సీ వచ్చింది, దాంతో ఆపేశారు. వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ లిస్టు రిలీజ్ అవుతాయి. దాన్ని నిజం అనుకోలేదు తప్ప ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలో పేపర్లో వచ్చేది అనవసరమైన మాటలు, అపోహలు వద్దు. మనం ఈ అపోహలతోటి ఈ అనుమానాలతోటి నియోజకవర్గాల ముందు మనం ప్రతి గ్రామంలో పనిచేసుకోవాలి. 2 నెలలు టైం ఉంది. నేను ఇప్పుడు అన్ని రకాల పేర్లు ఇచ్చా. డబ్బులు అంటే డబ్బుల గురించి అసలు ఎవడు పోయేవాడు రూపాయి కూడా అడగా. నేను చెప్తున్నాను, నా డబ్బులే పెట్టుకుంటా, లేదంటే నేను పోటీకి కూడా చేయను. నా డబ్బు లేకపోతే నేను అసలు పోటీకి వస్తానని కూడా అందలేదు. ఆయన నాకు తెలిసి నేను డబ్బులు యాడ్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో అది తెలుసు. సగం అందరూ కూడా దాని మీద చెడగొట్టి పెట్టుకున్నారు, నాకు అర్థమైంది అది. అందుకనే దాన్ని పక్కన పెట్టేసాను. ఇక ఇందాక మల్లికార్జున చెప్పాడు, సార్ మేము మీతోటి 14 సంవత్సరాల నుంచి మేము ప్రయాణం చేసాం, మీరు లేకుండా డైజెస్ట్ చేసుకోలేం. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా నేను పోటీ చేయాలనుకున్నాను. అంతమించి
నేను ఇక్కడ నేషనల్ హైవేలు వేసిన, నామధేను ప్రాజెక్ట్ ఇచ్చిన, చెక్ డ్యాములు కట్టినా, 2 హాస్పిటల్ కట్టినా, 27,000 ఇళ్లు కట్టించాం, 27,000 టాయిలెట్లు కట్టించాం, 6,400 ఇళ్లు కట్టించినాం, 6 సబ్ స్టేషన్లు తెచ్చాం, సోమశిల హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చినాం, కావలి చేసి వచ్చిన 36,000తో ఓడించారు. అదే 14 అంతా అగ్రెసివ్ గా పొద్దులు చేయాల. వాళ్ళకేంది లాస్ట్ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ బిల్లులు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ టెన్షన్ లో కేడర్ కూడా పని చేయాలి. ఆ రోజు నిజంగా వాస్తవంగా ఒంటరి పోరాటం చేసింది 19 ఎవరు నాకు సహకరించిన వాస్తవంగా సహకరించాలంటే అందరినీ నేను అంటలే. అంటే 14 తీసే అనుకో, ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వకూడదు అనుకుంటే నన్ను ఇంటికనే మార్చేస్తారు. ఇప్పుడు నేను ఇన్ఛార్జి కదా, మార్చలేదు కదా, అసలు ఇన్ఛార్జ్ లేకుండా మార్చాలన్నప్పుడు మార్చు. కావల్లో రెడ్డికి ఇచ్చినప్పుడు 7 కాసుకి ఇవ్వాలని క్లియర్ కట్ డిసైడ్ అయింది. ఎవరో వచ్చేసి నాకు టికెట్ అయిపోయింది చెప్పుకుంటూ ఉంటుంది కదా, 100 మంది 100 చెప్తారు. అవన్నీ పక్కన పెట్టి అనవసరమైన మాటలన్నీ. నేను పోటీ చేస్తే ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు. క్లియర్ గా మీరు మర్చిపోయి ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పారు, నేను పోటీ చేయనంటే ఎవరికైనా ఇస్తారా? నేను పోటీ చేయనని చెప్పట్లేదు కదా. నిజంగా ఈసారి నేను పోటీ చేయదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో ఒకసారి పోటీ చేసినప్పుడు నేను అభివృద్ధి దాని మీద నేను అభివృద్ధి కార్యక్రమం ఈ రోజు ఉదయగిరి మనం చేసాం. ఛాలెంజ్ సార్గా చెప్పుకున్నాం. ఈరోజు నేను పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి పోతుంటే నాకు ఎందుకు వ్యతిరేకం లేదు. ఎవరన్నా వచ్చి నన్ను నిలేసారా, మాకేం చేశామని ఆ పని చేయబట్టి, అభివృద్ధి చేయబట్టి ఎంతో కొంత ఈరోజు మన మీద మంచి అభిప్రాయం ఉంది. నేను ఎవరి మీద కేసులు పెట్టించలా, ఎవరి దగ్గర లంచాలు తీసుకోవాలా. నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బొంబాయిలు, ఢిల్లీలు తిరిగి నేను అభివృద్ధి కార్యక్రమం చేశాను. కానీ ఈసారి నేను నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, ఉదయగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు చాలా నాశనం అయిపోయారు. పనులు చేసి రకరకాలుగా ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు. ఈసారి అభివృద్ధి తర్వాత కార్యకర్తలకి క్యాడర్ ని ఖచ్చితంగా ఈసారి అన్ని విధాలు ఆదుకునే దానికోసంగా నేను పోటీ చేయదలుచుకుని. అందుకే లేదా నాకేమి పెద్ద ఇదేం కాదు, ఒకరు చేసినా చేయకపోయినా ఎమ్మెల్యే కార్డు లేకపోయినా నా పనులేమో ఆగవు. ఈ ఎమ్మెల్యే కార్డు పెట్టుకొని నేను ఎక్కడ వేరే రాష్ట్రాల్లో పనులు చేసుకోవాలా. ఈ ఎమ్మెల్యే కార్డు ఆంధ్రాలో పనికొస్తుంది కానీ పక్క రాష్ట్రాల్లో పనికిరాదు. నేను ఈ రాష్ట్రంలో పని చేయతా, నేను పక్క రాష్ట్రాల్లో పని చేసుకుంటున్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే 2012 నుంచి కూడా ఇది ఒరిజినల్ గా ఉదయగిరి నియోజకవర్గం ఎన్నిసార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ చెప్పండి. 2 సార్లు అఫీషియల్ గా, ఒకసారి విజయనారాయణ రెడ్డి గారు గెలిచారు, 2 సార్లు నేను గెలిచా. ఒరిజినల్ గా ఇది తెలుగుదేశం అంత ఫేవర్ ఉండే కాన్స్టిట్యున్సీ కాదు. కష్టపడితే నేనేంటంటే ఎక్కువ పలకరింపులు మాట్లాడాలా, దగ్గర తీసుకోవాలా, మర్యాదలు ఇవ్వాలా. ఇక్కడ మెంటాలిటీ ఆ విధంగా సెట్ అయింది. అది మనం అటు కావాలి ఊరు ఆ ఏరియాలో డెల్టా ఏరియాకి పోయినాకో వాళ్ళు పని బాటల మీద ఉంటారు. వాళ్ళకి ఏది ఎలక్షన్ అప్పుడు వాళ్ళ జాతర చూసుకుని వెతటంలో వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఏడట్టు కాదు, ఏడు జనాలతో కలిసి నాకు అర్థమైపోయింది. ఈ రోజు 12 సంవత్సరాలు నేను కష్టపడి ఇన్ని ఎలక్షన్ చేసి 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి లోకల్ బాడీలు చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని ఎలక్షన్ చేసి నాకు ఒక కంట్రోల్ వచ్చింది నియోజకవర్గం మీద. ఒక గుర్తింపు, ఎవరు ఏంటి అనేది ఒక గుర్తింపు లేదు. ప్రతి గ్రామంలో ఎవరు ఏంటి అనేది ఇప్పుడు నియోజకవర్గ కంట్రోల్ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కరెక్ట్ గా నచ్చేటట్టు నేను కాదు ఆదాయం కడుపుని మళ్ళీ 0 అంతే కదా. ఎవరు తెలియచేస్తాడు ఇక్కడ. నేను చిన్న 8 మండలం ఏ నియోజకవర్గం ఉండేది. అందుకని నేను అందరిని రిక్వెస్ట్ కూర్చోండి, ఎవరైనా మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఊరే మాకు టికెట్ ఎవడు కొట్టేసుకుంటే ఎవడు వేసుకుంటే అయిపోతే నేను యాక్చువల్ గా మొన్న కలిసినట్టు ఇప్పుడు నేను చాలా మంది కలిశారు. ఒక్కొక్క రకం 10 లక్షల సార్ గురించి నేను పోయాను. నేను ఒకటే అడిగా, సార్ ఆంధ్రలో ఇంకా 7 నియోజకవర్గాలకి టికెట్ అనౌన్స్ చేశారు, 3 వేయలేదు,
అది పార్టీ లీగల్ అనేసి భావిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చే అది పార్టీ చెప్పినట్టు అనుకుంటున్నారంటే లేదా మీరు అనవసరం అప్రూవల్ చేసుకోండి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది మనకి సంబంధం లేదు. ఇప్పుడు ఆత్మకూరు క్యాండిడేట్ ఒక ఆయన పైసాడు, శాస్త్రాలు లేదు. ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో చెప్తారు? విజయవాడలో కూడా రాశారు. రోజు ఒక జిల్లా వాళ్ళ ఊహ వాళ్ళు రాస్తున్నారు. అందుమాత్రం పేపర్లో వచ్చిందంత మా వాళ్ళందరూ అనౌన్స్ చేసి మంది కాదా, వాళ్ళు అనౌన్స్ చేసేసారు మంది కాదా? ఎవరు అనౌన్స్ చేశారు? ఇక్కడ ఎవరినైతే టికెట్ ఇవ్వకూడదు అనుకున్నారో వాళ్ళు ఇన్ఛార్జీలుగా మార్చారు. వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, సుబ్బారెడ్డికి కాదు కృష్ణారెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ ఇన్ఛార్జిని మార్చేశారు. మధు ఎవరికి టిక్కెట్లు ఈ రోజు వరకు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో ఫ్లోలో 2 టిక్కెట్లు ఫైనల్ చేస్తే ఉత్తరాంధ్రలో తెల్లారే పవన్ కళ్యాణ్ 2 టికెట్లు అమలు చేసుకోవాలి. అంటే మాకు తెలియకుండా మీరు ఎట్ట చేస్తారు? మనము కలిసి ఎలక్షన్ చేయాలనుకున్నాము, మీరు ఏ విధంగా చేస్తారని చెప్పి అందుకని ఆయన కూడా పోటీగా ఉండి ఆ రోజు నుంచి ఆగిపోయింది. మనం మీకు గుర్తుందో లేదో, ఇక్కడ నెల్లూరు ఏదో ఒకటి ఉంది, గంగాధర నెల్లూరు బాబు గారు ఏం చెప్పారు? మాకు ఒక మేము అలయన్స్ వెళ్తున్నాం కాబట్టి అఫీషియల్ గా నేను అనౌన్స్ చేసేదానికి లేదు అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. ఎవరికి కూడా ఇంతవరకు ఒక 2 టికెట్లు అనౌన్స్ చేస్తే దాంట్లో కాంట్రవర్సీ వచ్చింది, దాంతో ఆపేశారు. వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ లిస్టు రిలీజ్ అవుతాయి. దాన్ని నిజం అనుకోలేదు తప్ప ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలో పేపర్లో వచ్చేది అనవసరమైన మాటలు అపోహలు వద్దు. మనం ఈ అపోహలతోటి ఈ అనుమానాలతోటి నియోజకవర్గాల ముందు మనం ప్రతి గ్రామంలో పని చేసుకోవాలి. 2 నెలలు టైం ఉంది. నేను ఇప్పుడు అన్ని రకాల పేర్లు ఇచ్చా. డబ్బులు అంటే డబ్బుల గురించి నేను ఎవడు ఒరిగాడు రూపాయి కూడా అడగా. నేను చెప్తున్నాను, నా డబ్బులే పెట్టుకుంటా, లేదంటే నేను పోటీ కూడా చేయను. నాకు డబ్బు లేకపోతే నేను అసలు పోటీకి వస్తానని కూడా అందలేదు. ఆయన నాకు తెలిసి నేను డబ్బులు యాడ్ చేసుకోరు, ఏం చేసుకోరు.